నిన్న కొడవటంచకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ముఖ్య అతిథిగా చిన్నజీఆర్ స్వామి వారు వచ్చిండు. తను ప్రసంగించిండు దేవుని గురించి. అవును, నిజమే. దేవుడు అనే 3 అక్షరాల పిలుపు పిలిపించుకునేందుకు నేను 10 సంవత్సరాలు నా ఒళ్ళును విల్లుగా చేసుకొని ఆ నాగేంద్రుడు ఇచ్చిన వరప్రసాదాన్ని కాబట్టి నేను నాగులాటలు ఆడుకుంటూ మా ఊరి గ్రామ దేవతల సమస్యలు నా సమస్యలుగా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నాకు కలలో కనిపించి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తుంటే దెబ్బలు తాకించుకొని అందరూ పిచ్చిదన్నా కూడా అమ్మ భూలక్ష్మి అమ్మ ఊరందరూ ఒక్కటై నేను ఒక్కదాన్ని ఒక్కటై అమ్మ ప్రతిష్ట ఇక్కడే జరగాలని ఆడ చేసి నిన్న తన మాటల్లో తను అన్నాడన్నమాట ఒక మాట. మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు దేవుడా నాకు ఇది కావాలి అది కావాలి అని మొక్కుతాం. కానీ దేవుడా నువ్వు బాగున్నావా అని ఒక్కరోజు కూడా అడగలేరు జనాలు అని తను అన్నాడు. ఎంతమంది అప్పుడు నేను చెప్తాం అనుకున్నా, నేను అడుగుతానని. ఎందుకంటే మా ఊరి గ్రామ దేవతల కోసం ఊరందరూ ఒక్కటైనా అమ్మ భూలక్ష్మి బొడ్రా ఎప్పుడు నేను ఒక్కదాన్ని ఖచ్చితంగా నిలబడి ఊరికి ఎదురుగా అవును నేను చేస్తా 10 లక్షలు పెట్టి నేను ప్రతిష్టాపన చేస్తా. కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మేము మధ్యతరగతి కుటుంబం. కానీ నాకు భగవంతుడు అనే ఒక దైవం నాకు అండంగా ఉన్నది. నేను చేస్తా. ఎక్కడైనా కొంగు బిచ్చం అడిగైనా కూడా నా తనువును నా కిడ్నీలు అమ్మైనా కూడా నేను అమ్మ ప్రతిష్ట చేపిస్తాను ఊరుకు ఎదురుగా నిలిచి. అప్పుడు పోలీసులు బ్రాహ్మణులు ఎంతమంది ఎన్నో ప్రయత్నాలు చేసుకున్నారు. కానీ చివరికి నేను అనుకున్నది అమ్మల అనుగ్రహం నాతో మమ్మల్ని మాట్లాడడం. వాళ్ళు మాట్లాడిన ప్రకారం నేను నమ్మలేదు. జనాలకు కూడా నా శివసత్తులు పలికారు. మళ్ళీ చివరికి నేను చెప్పిన ప్లేస్లో అమ్మను పెట్టారు. నేను ఉన్నాను. కొండంత అండనించిన నా దేవేరులు మా అమ్మ భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మలు. అందరూ మానవుని సేవే మాధవ సేవ అంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే నేను అంటాను మాధవుని సేవ తర్వాతే మానవ సేవ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఊరిలో మన గ్రామ దేవతలు మనం కొలుచుకునే ఇలా వేల్పులుగా మనం ఉంచుకుంటున్నాము కాబట్టి వాళ్ళను పూజలు చేస్తాం కాబట్టి వాళ్ళు బాగుండాలి. ఎందుకంటే వాళ్ళకు గుడి నిర్మాణము, వాళ్ళకు వస్త్రాలు ఉన్నాయా, మరి వాళ్ళకి ఏ సౌకర్యాలు పూజలు జరుగుతాయి ఇవి చూసి వాళ్ళు బాగున్నప్పుడే కదా ఈ ఊరిని వాళ్ళు బాగు చేసేది. వాళ్ళు గ్రామ దేవతగా ఉంటేనే కదా. ఊరులో గ్రామ దేవతలు బాగుంటేనే గ్రామం బాగుంటుంది. తడిపొడి స్నానాలు చేసి అత్తర్లు సెంట్లు కొట్టుకొని గుడికి వెళ్తే గుళ్ళో ఉన్న దేవునికి నా చేతుల నమస్కరించి నన్ను ప్రసంగించు దేవుడా, నన్ను ఆశీర్వదించు దేవుడా, నాకు కనిపించు దేవుడా, నా కోరికలు నెరవేర్చు దేవుడా అని కోరుకొని వస్తాం. కానీ అందరినీ చూస్తాడు నవ్వుతాడు. అంతేగాని దేవుడు కొంతమంది కోరికలే తీర్చుతాడు. ముందు మనం చేయాల్సింది అలాంటిది కాదు. ఆత్మను శుద్ధిగా ఉంచుకొని మన ఆత్మతోని ఆ పరమాత్మను వేడుకోవాలి. నిన్న గుడికి వెళ్ళాను. గుడికి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి పునర్ప్రతిష్ఠ ప్రారంభం. భారీ బందోబస్తు. బ్రాహ్మణులు ఆ స్వామివారి అమ్మవార్ల విగ్రహాలు తీసుకెళ్తున్నారు. అప్పుడే ఆ డప్పు సంపుళ్ళకి ఏ దేవుని దగ్గరైనా నాగదేవుడు ఉండాల్సిందే. నాగులు లేని దేవస్థానమే లేదు. ఇక నాకు నాగుల నడకతోని నేను ఎంత లోపలికి వెళ్దాము అనుకుని నన్ను పంపించలేదు. పోలీసు వాళ్ళు ఆపేసారు గేట్లు పెట్టి. కానీ చివరికి ఇంకో వైపు దారి చూసుకొని అదే నాగుల నడకతోని ఆ స్వామివారే ఆ బందోబస్తును తొలగించుకి నాలోని ఆ ఉగ్ర నరసింహుడే నా ఒంట్లోకి వచ్చి నన్ను లోపలికి పోలీసు వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళమ్మా తల్లి అనేలాగా చేపించిండు. వెళ్ళి అక్కడ నేను నాగుల ఆటలాడి నా ఆటలను నా ఒళ్ళు వెల్లుగా చేసుకొని అమ్మ శక్తి స్వరూపంగా నేను ఆటంగా నా ఆటకు మురిచిపోయి ఆ నరసింహ పునర్ప్రతిష్టకు కూర్చున్నాడు. చిన్నజీఆర్ స్వామి పైన గోపురం వద్ద పూజలు చేశాడు. ఇక్కడ నేను నాగుల ఆటలతోనే మా నాయన నరసింహను మెప్పించిన. వేలాది మంది నడుమా భారీ బందోబస్తు నడుమా బాలా నాగునయ్యి నరసింహనెట్లా చేరుదు నేను నరసింహనెట్లా చేరుదు.
ఒళ్ళు జల్లు మానే నా గన్న ఒంట్లో కచ్చే నాగుల నడకతో నీ కన్లేమో ఎరుపులాయే కంఠమేమో ఎత్తి పట్టి గురుజగుడ్లు దిప్పుకుంటా నరసింహ ఉగ్ర రూపం నారాలు గుంజవట్టే ఎట్లా పోనివారో ఎట్లెట్లా పోనివారో నరసింహ పిలుపులింటి అడుగు ముందుకేస్తి ఎవ్వారు ఉంటే ఏంది నారాయణ గోవిందంటి నాగుల ఆటలాడితి నరసింహను నవ్విపిస్తి ఒళ్ళును విల్లు చేస్తి నాగలక్ష్మినై ఉంటి ఒళ్ళును విల్లు చేస్తి నాగలక్ష్మినై ఉంటి